జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వు తినలేదు కదా మమ్మీ, అందుకే నాకు తినాలనిపించలేదు. ఇప్పుడు నేను వంట చేశాక ఇద్దరం కలిసి తిందాం. సరే, ఈరోజు నువ్వు ఇలా కూర్చో. ఈరోజు నీకోసం నా కోసం మనందరి కోసం నేనే వంట చేస్తాను. ఏంటి మమ్మీ, నువ్వు వంట చేస్తావా? ఎస్, నేను మీ మమ్మీని. ఇప్పుడు చూడు నా కుకింగ్. నువ్వలా చూస్తూ ఉండగానే మంచి యమ్మీ ఫుడ్ ని నీకు తినిపిస్తాను. కూర్చో. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మన లంచ్ రెడీ. చిన్న యువరాణి గారికి గోరుముద్దలు నేనే తినిపిస్తాను. ఏంటి మమ్మీ, నువ్వు తినిపిస్తావా? ఎస్, నేనే తినిపిస్తాను. ఈరోజు నీకు అమ్మ తినిపిస్తుంది. ఎలా ఉంది అమ్మ వంట? సూపర్ గా ఉంది. సరే, ఇప్పుడు మీ డాడీ ముద్ద. మమ్మీ, నేను కూడా నీకు తినిపిస్తాను. బిడ్డల మీద కడుపులో ఇంత ప్రేమ దాచుకొని మొహంలో ఆ కోపం ఎందుకు బాను? ఒక తల్లిగా నువ్వెప్పుడూ ఓడిపోలేదు, కానీ సంయు మనసుని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తన మీద అకారమైన వైరాన్ని పెంచుకొని తన మనసుని ఎందుకు అంతలా బాధ పెడుతున్నావు? నువ్వు సంయుక్త కూడా ఎంత ప్రేమగా ఉంటే చూడాలని మనసు ఎంతగానో కోరుకుంటుంది. ఆ భగవంతుని దయ వలన అది ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. అదక్కా జరిగింది.
అలా ఈరోజు మమ్మీ వంట చేసింది. నాకు ప్రేమతో తినిపించింది. మమ్మీ ఈరోజు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసింది. అమ్మ వంట చేసిందా? అవునక్క, మనందరి కోసం అమ్మ తనే స్వయంగా వంట చేసింది. నాన్నగారు కాలం చేసిన దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి తిట్లు అవమానాలు తప్ప ఏది గుర్తులేదు. కానీ ఈరోజు అమ్మ మా అందరి కోసం వంట చేసింది. అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైంది. ఈరోజు ఫుల్గా లాగించాలి. అమ్మ చేతి వంట అనగానే కడుపులో ఆకలి మనసుకు తెలిసినట్టుంది. అత్తయ్య, ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. ఏంటమ్మా నీకోసం ప్రేమగా అమ్మ వంట చేస్తే తినకుండా అలా చూస్తున్నావు? నాన్నా, అమ్మ చేత్తో చేసిన వంట ఆనందంగా తినకుండా ఆ కన్నీళ్ళేంటి సమయం? పోనీ మీ అమ్మ తన చేత్తో వంట చేసింది కదా, నేను నా చేత్తో నీకు తినిపించనా? మీ అమ్మ చాలా బాగా వంట చేస్తుందమ్మా. తను వంట చేసింది అంటే ఎవరైనా సరే కడుపు నిండా తినాల్సిందే. నేను ఉన్నన్ని రోజులు హెల్దీగా ఉండడానికి కారణం మీ అమ్మ చేతి వంటే. కాలక్రమేణా తను వంట చేయడం తగ్గించింది, కానీ తన చేతి వంట అమృతం అనుకో. ఆ అమృతాన్ని నా చేత్తో నీకిప్పుడు గోరుముద్దలుగా పెడతాను. వావ్! ఈ గోంగూర పచ్చడిని మీ అమ్మ ఎంత బాగా చేస్తుందో తెలుసా? అడిగి మరీ చేయించుకునేవాణ్ణి.